నాటుకోడి అండి. నాటుకోడికి ముందుగా శుభ్రం కడిగి పెట్టుకున్నాను. పసుపు, కారం, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆయిలు, బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి కాసేపు. కొద్దిగా ధనియాల పొడి అండి, బాగా కలిపాను, అంతా పట్టింది. కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో చికెన్ వేసేయాలి మొత్తం. కొద్దిగా వాటర్ అండి. మొత్తం చికెన్ ఉడికేంత వరకు ఒక 20-30 విజిల్ దాకా పెట్టాలి. ముదిరింది, లేతదైతే 10 విజిల్ సరిపోతుంది. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. నాటుకోడి బాగా ఉడికిపోయిందండి. కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటానండి, మసాలా దినుసులు మిక్సీ వేసుకోవాలి. కొంచెం నూనె అండి, మసాలా దినుసులు, ఉల్లిపాయ, పుదీనా, పచ్చిమిర్చి, టమాటా ఇది బాగా ఎదగాలండి. ఉల్లిపాయలు అంతా వేగిపోయినాయండి. చికెను మిక్సీ వేసుకున్న కొంచెం నాటు మసాలా అండి, దించి ముందు వేయాలి. మసాలా మంచి వాసన వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. దించే ముందు కొంచెం కొత్తిమీర అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి నాటుకోడి కర్రీ. ఇది మంచి అన్నంలో